ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కొన్ని కథలను ఒక్క పాటలో చెప్పలేక 2 పార్ట్స్ తీస్తారు. కల్కి 2 పార్ట్స్ గా ఉంటుందన్న న్యూస్ వచ్చినా మేకర్స్ ఇంతవరకు ప్రకటించలేదు. అయితే సినిమా రన్ టైం మాత్రం 3 గంటలు వచ్చిందట. అంటే 2 భాగాల్లో చెప్పాల్సిన కథని ఒక భాగంలోనే చెప్పేశారా? వాచ్ ది స్టోరీ. కల్కి రన్ టైం 3 గంటలొచ్చిందన్న వార్త బయటకొచ్చింది. ఇలా 3 గంటలు కూర్చోపెట్టే సినిమాలు ఎప్పుడో గాని రావు. 2 గంటల 50 నిమిషాలుంటేనే అమ్మో అంటారు. కథనం ఇంట్రెస్టింగ్ గా ఉంటే 3 గంటలున్నా రన్ టైం అనేది సమస్య కాదు. ఇలా 3 గంటల సినిమాలకు సందీప్ రెడ్డి కేర్ ఆఫ్ గా నిలిచాడు. అర్జున్ రెడ్డి 3 గంటల 2 నిమిషాలొచ్చింది. అర్జున్ రెడ్డి లెంత్ ఎక్కువైందన్న కామెంట్స్ వచ్చినా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో 3 గంటలను పట్టించుకోలేదు. యానిమల్ దగ్గరకొచ్చేసరికి అవుట్పుట్ 3 గంటల 20 నిమిషాలిచ్చాడు. ముందుగా 3.5 గంటలొచ్చి కట్ చేసిన 10 నిమిషాలను ఓటీటీలో పెట్టాడు సందీప్. 3 గంటల సినిమా అంటే ఆడియన్స్ ముందే భయపడిపోతారు. సీట్లో 3 గంటలు కూర్చోవాలా అన్న ఫీలింగ్ రావడం కామనే. అయితే స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా సాగితే 3 గంటల సంగతిని మర్చిపోతారు. సినిమాను బోర్ కొట్టించకుండా ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తే చాలు. లెంత్ 3 గంటలు పెద్ద విషయమేం కాదు. RRR 3 గంటల 7 నిమిషాలతో రిలీజ్ అయింది. కల్కి జూన్ 27న వస్తుంటే రిలీజ్ కు ముందే యానిమేషన్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. మే 31న అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. భైరవ, బుజ్జి మధ్య బాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండనుందని ఈ ట్రైలర్ చెబుతోంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ యానిమేషన్ సిరీస్ రానున్నట్టు మేకర్స్ వెల్లడించారు. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కల్కి పాన్ వరల్డ్ రిలీజ్ గా రాబోతోంది. బుజ్జితో ప్రమోషన్ స్టార్ట్ చేసి హైప్ తీసుకొచ్చారు ఈ సినిమాకి. బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. మహానటితో వైజయంతి మూవీస్ తో అనుబంధం ఉన్న కీర్తి వాయిస్ ఓవర్ ఇవ్వగా సీతారామం ఫేమ్ దుల్కర్ సల్మాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.